ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ ఎంపీ తిరుగుబాటు లేవనెత్తాడు. బెంగుళూరు వేదికగా 80 మంది ఎమ్మెల్యేలతో గెస్ట్ హౌస్లో క్యాంపు రెడీ చేసేశాడు. అసలు ఇంతకీ జగన్పై తిరుగుబాటు చేసినటువంటి ఎంపీ ఎవరు? 80 మంది ఎమ్మెల్యేలు ఎందుకు బెంగుళూరు క్యాంపుకి చేరుకున్నారు? అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది అనేటువంటి ఉత్కంఠభరితమైనటువంటి అంశాలు ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైసీపీ ఎమ్మెల్యేలు అనేక మంది కొత్తలాడిపోతూ ఉన్నారు. కొంతమంది ఆ పార్టీ గెలవదని, మరికొంతమంది తనకి ఎమ్మెల్యే సీట్లు రావని చెప్పి ఆవేదనతో, ఆక్రోశంతో వైసీపీ కీలక ఎంపీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఎంపీ మిథున్ రెడ్డి దగ్గరికి బెంగళూరు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. బెంగళూరులో మిథున్ రెడ్డి గెస్ట్ హౌస్లో 80 మంది వైసీపీ ఎమ్మెల్యేలు భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ 80 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ఎందుకు మిథున్ రెడ్డి దగ్గరికి చేరారు వాళ్ళు? ఒక్కసారి మనం గమనిస్తే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు కనుక చూస్తే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా ఆ పార్టీ సీనియర్ నేత మిథున్ రెడ్డి తండ్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి దాదాపు 65 శాసనసభ నియోజకవర్గాలకి పరిధికి రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్నారు. ఆ 65 మందితో పాటు మరికొంతమంది అసంతృప్త నాయకులు, వీళ్ళకి సన్నిహిత నాయకులు, సీనియర్ ఎమ్మెల్యేలు, వీరందరూ కలిసి దాదాపు 75 నుంచి 80 మంది వైసీపీ ప్రస్తుత సిట్టింగ్ శాసనసభ్యులు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయాన్ని బెంగళూరుకి మకాం మార్చినట్టుగా తెలుస్తూ ఉంది. మిథున్ రెడ్డి యొక్క గెస్ట్ హౌస్ ఏదైతే బెంగళూరులో ఉందో అక్కడ దాదాపు 80 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా సమావేశమైనట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇప్పటికిప్పుడు సడన్గా 80 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, అది కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైనటువంటి వైసీపీ ఎంపీ ఇంట్లో, ఆ ఎంపీ తండ్రేమో కీలకమైనటువంటి మంత్రిగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఉన్నాడు. అటువంటి వ్యక్తి దగ్గర ఎందుకు సమావేశం అయ్యారు అని చెప్పి కూపీ లాగితే, అంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా కూపీ లాగితే సంచలన అంశాలు బయటకు వచ్చాయి. ఒకటి, ఇటీవల 11 మంది వైసీపీ ఇన్ఛార్జీల్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం జరిగింది. కొంతమంది సీట్లు లేపేయడం జరిగింది. ఇందులో 3 కీలకమైనటువంటి మంత్రులు కూడా ఉన్నారు. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రిజల్ట్ తర్వాత ఉలిక్కిపడి ప్రశాంత్ కిషోర్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో ఓటమి తప్పదని భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 151 మంది తన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం, వాళ్ళల్లో దాదాపుగా 100 మందిని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని మొదటి విడతలో ఆల్రెడీ 5 మంది ఎమ్మెల్యేలు జంప్ అవడం జరిగింది. 4 జంప్ అయ్యారు. ఒక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశాడు. 11 మంది ఇన్ఛార్జీలను మార్చడం జరిగింది. అతి త్వరలో ఒక 40 మందితో 3వ లిస్టు రాబోతుందని, ఆ తర్వాత మరింత మందితో దాదాపు 100 మందికి ఆ పార్టీ నుంచి అవకాశాలు లేవు, లేదా ఇతర స్థానాలకి మార్పు ఉందని. ఏడ పనికి మాలినోడు ఆడ పనికి వస్తాడా, ఆడ పనికి మాలినోడు ఏడ పనికి వస్తాడా, ఎత్తిపోయేటువంటి పథకం ముందు కన్ఫ్యూజ్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ పనులన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అయితే తెలంగాణలో జరిగినటువంటి షాక్ తర్వాత తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కొంత అభివృద్ధి చేసింది, మరికొంత సంక్షేమము చేసింది. రెండింటినీ సమపాళ్లలో చేసినా ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమము నిల్లు. ఏదో బటన్ నొక్కుతున్నా అంటాడు కానీ కొంతమందికే పరిమితం, అందరికీ లేదు. ఇక అభివృద్ధి అంటారా, మనం ఎక్కడైనా టెలిస్కోప్ పెట్టుకొని ఎతికితే కొన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరంలో కూడా కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్కరికి ఉద్యోగము రాలేదు. ఈ దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి ఘోరాతి ఘోరంగా, నీచాతి నీచంగా ఉండబోతా ఉంది. వైసీపీ ఓటమి 15 నుంచి 20 ఎమ్మెల్యేల స్థానాలు గెలుపుకు పరిమితమైపోతా ఉంది. వైసీపీ యొక్క పరిస్థితి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో 150 నుంచి 160 స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఏమో అసలు మాకు ఈ పార్టీ సీటే అవుతూ ఈ పార్టీలోనే ఉండము, కాంగ్రెస్ పార్టీలో గనక షర్మిల గనక నాయకత్వం వహిస్తే అక్కడికి జంప్ అయిపోవటానికి దాదాపు 50 నుంచి 60 మంది సిట్టింగ్ వైసీపీ శాసనసభ్యులు, సరే ఒక 20 మందో 10 మందో 25 మందో తెలుగుదేశం పార్టీ జనసేన గూటికి చేరతారు. వీళ్ళందరికీ అవకాశం వస్తుందా అంటే కేవలం ఒక 5-6 మంది 7-8 మంది మాత్రమే వైసీపీలో ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులకి తెలుగుదేశంలోనూ జనసేనలోనూ నాయకత్వ సమస్య ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 100 మంది జంపవడానికి సిద్ధమైన 10 మందికి కూడా ఇక్కడ అవకాశం లేదు. అంటే 90 మంది రాజకీయ జీవితాలు సమాధవుపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీలో ఉండి పుట్టి మునిగే కంటే కాంగ్రెస్ పార్టీ పంచన చేరటం మేలు. ఎందుకంటే వైసీపీ పాలపొంగులా వచ్చింది, అదేవిధంగా కనుమరుగైపోబోతుందని వాళ్ళ యొక్క నమ్మకం. ఇక
మరికొంతమంది నువ్వు సీట్ ఇస్తానన్నా నాకు వద్దని చెప్పేటువంటి పరిస్థితి. మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో అండగా నిలబడితే మాకే సీట్ లేదనేటువంటి దౌర్భాగ్యానికి దిగజారేటటువంటి ఇతని విలువల పతనమైనటువంటి పరిస్థితుల్లో ఇక జగన్మోహన్ రెడ్డితో మేము నడవము అనేటువంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ రకంగా కొంతమంది సీట్ వద్దనేవాళ్ళు, కొంతమంది జగన్ మోసం చేశాడనేవాళ్ళు, కొంతమంది జగన్తో ఉంటే మునిగిపోతామనేవాళ్ళు. ఓవరాల్గా ఈ 3 వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు 100 మంది ఉంటే ఇందులో 75 నుంచి 80 మంది పెద్దిరెడ్డి గారికి సన్నిహితంగా ఉండడము, వాళ్ళ రీజనల్ కోఆర్డినేషన్ పరిధిలో ఉండడము, లేకపోతే అతనితో సన్నిహిత సంబంధాలు ఉండడం. ఈ రిలేషన్తో బెంగుళూరు వేదికగా భవిష్యత్ రాజకీయ పరిణామాలపై వాళ్ళంతా విస్తృతంగా చర్చిస్తూ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించడానికి, అవసరమైతే తనని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి కూడా తామంతా సిద్ధమని చెప్పి వాళ్ళు నేరుగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి కేంద్ర పెద్దలతో చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకుంటారా, లేదంటే వీళ్ళందరినీ రాజీ చేసి జగన్మోహన్ రెడ్డితో కలిసి పొమ్మనేటువంటి ఆలోచన చేస్తారా అనేది అతి త్వరలో తేలబోతా ఉంది.